అంతరిక్ష పరిశోధనలో భారత్ అగ్రగామిగా నిలుస్తుంది. ఈ విషయం నిజంగా మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి అంశం. ఎందువల్ల అంటే ఈరోజు ప్రపంచ స్థాయికి సంబంధించినటువంటి సాంకేతికతను మనం స్వయంగా డెవలప్ చేసుకుంటున్నాం. అంటే ఇండిజినస్ టెక్నాలజీతో మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే మనం చేపడుతున్నటువంటి మిషన్స్ ఏదైతే ఉన్నాయో, రీసెర్చ్ మిషన్స్, ఎక్స్పెడిషన్ మిషన్స్ లైక్ చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్యయాన్ అండ్ నౌ గగన్యాన్, ఇలాంటి ఒక మ్యాసివ్ మిషన్స్తో ముందుకెళ్తున్నటువంటి భారత్ గురించి, అలాగే భారత్ చేపడుతున్నటువంటి ఈ అంశంలో గగన్యాన్లో ఫేజ్ 1లో G1 అని అంటాం, అందులో కూడా కొన్ని మైల్ స్టోన్స్ రీచ్ అయ్యాం. కాబట్టి వాటి గురించి, అలాగే ఇస్రో సాధిస్తున్నటువంటి అనేక విజయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో, ఆ పేరు వింటేనే భారతీయులందరికీ కూడా ఒక సరికొత్త ఉత్సాహం వస్తుంది. ఎందువల్ల అంటే ఇస్రో సంస్థ భారతీయ ఖ్యాతిని అలాగే విఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి ఒక సంస్థ. మనం నాసా ఎలా అయితే ఉందో, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ యుఎస్ది, అలాగే రష్యాలో ఉన్నటువంటి ఆ కాస్మోడ్రామ్ యాక్టివిటీస్, కాస్మోగోనీ యాక్టివిటీస్, అలాగే డిఫరెంట్ కంట్రీస్లో, యూరోప్లో ఉన్నటువంటి అనేక సంస్థలు ఏవైతే అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాయో వాటితో సమానంగా భారత్ కూడా ముందుకు అడుగులు వేయటం అనేటువంటిది నిజంగా భారతీయులుగా మనందరికీ గర్వకారణం. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం గగన్యాన్ గురించి. ముందు మనం ఐమ్యాట్ అనేటువంటి ఎయిర్ డ్రాపింగ్ టెస్ట్లో కూడా పారాచూట్, మనం విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. పారాచూట్ అంటే ఒక పేలోడ్ను తీసుకొని పారాచూట్ దాన్ని ఎలా ల్యాండ్ చేస్తుంది అనేటువంటి విషయంలో 5 times టెస్ట్ అనేది జరుగుతుంది. ఆ ఐమ్యాట్ టెస్ట్లో 5th టెస్ట్ ఇది కూడా సక్సెస్ఫుల్గా కావడం వల్ల ఈ పారాచూట్ ఎంటైర్ మెకానిజం ఇస్ క్వాలిఫైడ్ ఫర్ ది గగన్యాన్ 1 అని అన్నారు. మరి ఈ సందర్భంలో అసలు ఈ పారాచూట్ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే, అపెక్స్ పారాచూట్ ఆ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మెయిన్ ఈ మొత్తం మాడ్యూల్ పైన ఉన్నటువంటి కవర్ని అవి రిమూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే డ్రోగ్ పారాచూట్స్ ఉంటాయి. అవి అసలు హై వెలాసిటీతో రీఎంట్రీ టైంలో ఏదైతే మనం ఈ క్రూని తీసుకువచ్చే మాడ్యూల్ ఉంటుందో అది చాలా హై వెలాసిటీతో ఉంటుంది రీఎంట్రీ టైం. మరి అటువంటి డ్రోగ్ ఈ సిస్టమ్స్, పారాచూట్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే ఆ వెలాసిటీని తగ్గించే ప్రయత్నం చేస్తాయి. అలాగే మనకు ఇక మెయిన్ పారాచూట్ వ్యవస్థ ఓపెన్ కావటానికి కూడా సబ్ మెకానిజమ్స్ ఉంటాయి. వాటి ద్వారా మనం ఈ మెయిన్ పారాచూట్స్ ఓపెన్ అవుతాయి. అవి టెర్మినల్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ ఎంత ఉండాలి ల్యాండింగ్కు, ఆ వెలాసిటీకి తీసుకొని వచ్చేటువంటి సిస్టమ్స్ అన్నమాట. మరి ఇలాంటి ఒక అద్భుతంగా అపెక్స్ ఒకటి, డ్రోగ్ ఒకటి, అలాగే ఆక్సిలరీ సిస్టమ్స్ ఒకటి, అలాగే మెయిన్ పారాచూట్ సిస్టమ్స్, ఇలా ఒక అద్భుతమైన మెకానిజం అనేటువంటిది సైంటిస్ట్ టెస్ట్ చేశారు. అది కూడా ఏదైతే పారామీటర్స్ ప్రకారం వెళ్ళాలో అలాగే వెళ్ళటం, ల్యాండ్ కావటం కూడా గగన్యాన్ అనేటువంటి ప్రోగ్రామ్ను ఇక మనం ధైర్యంగా ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని శాస్త్రవేత్తల్లో నింపింది. దీంతోపాటే సాల్వ్ మోటార్ అని, అంటే మనం ఏదైతే శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో, శాటిలైట్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్ అని అంటాం. మరి ఆ వెహికల్ టెస్ట్ కూడా, గ్రౌండ్ టెస్ట్ కూడా సక్సెస్ఫుల్గా జరిగిందని తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి ఇస్రో సాధించేటువంటి విజయాల గురించి మన అందరికీ తెలుసు. పిఎస్ఎల్వి విజయం, అఖండ విజయాన్ని కూడా సాధించింది. అలాగే ఫారెన్ హై పేలోడ్స్ను కూడా ఇప్పుడు మనం తీసుకొని వెళ్తున్నాం. మరి అసలు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గగన్యాన్ లక్ష్యం ఏంటి అంటే, పేరుకు తగ్గట్టే గగన్ అంటే స్పేస్ అన్నమాట. గగన్యాన్ ఉద్దేశం ఒక 300 kilometers లో అర్త్ ఆర్బిట్లో మనం తీసుకెళ్ళి అక్కడ ఒక 3 days ఉంచి మళ్ళీ మన సెట్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ను అక్కడి నుంచి తీసుకొని రావాలి భూమికి. అంటే స్పేస్కు మనం వెళ్ళటం, మళ్ళీ సేఫ్గా తిరిగి రావటం, ఇలాంటి ఒక ఆపరేషన్ చేయాలి. అంటే మానవ సహితమైనటువంటి ఆపరేషన్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం. నియర్లీ 400 kilometers మనం స్పేస్లోకి వెళ్ళి లో అర్త్ ఆర్బిట్లో అక్కడ ఒక 3 days వాళ్ళ నుంచి మళ్ళీ అక్కడి నుంచి సేఫ్గా తీసుకొని వచ్చేటట్టు స్ప్లాష్ డౌన్. మరి ఎంటైర్ ఆపరేషన్లో ఇది ఫస్ట్ ఫేజ్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక హ్యూమనాయిడ్ ఫీమేల్ రోబోను మనం పంపిస్తూ ఉన్నాం. అంటే ఇలాంటి రోబో వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, అలాగే అక్కడ ఏర్పడేటువంటి సమస్యలు ఏంటి,
వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి. ఎందువల్ల అంటే రాకెట్ మెకానిజమ్స్లో మనకు అనేక రకాలైనటువంటి అంటే మెటీరియల్ సెలెక్షన్ కానివ్వండి, అలాగే మాడ్యూల్ ఓపెనింగ్స్ కానివ్వండి, ఇవి సపోజ్ పని చేయకపోతే ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ కానివ్వండి, అలాగే ముఖ్యంగా మనిషిని తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ బయోలాజికల్గా ఏర్పడేటువంటి చేంజెస్ను కూడా మనం గుర్తించగలగాలి. అందువల్లే ఫస్ట్ ఇప్పుడు ఒక టెస్ట్ ఫార్మాట్లో రోబోని పంపిస్తూ ఉన్నారు G1లో. ఆ తర్వాత బై నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ 2027లో మానవ సహితంగా కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా భారతీయ సాంకేతికతతో, ఇండిజినస్ టెక్నాలజీ, అది చాలా పెద్ద విషయం. ఎందువల్ల అంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి టెక్నాలజీ కాకుండా వీఆర్ డెవలపింగ్. ఇప్పుడు క్రయోజెనిక్ టెక్నాలజీ కూడా మనం ఇండియాలోనే డెవలప్ చేసుకున్నాం. అలాగే మనం కొలాబ్తో ఉన్నాం. వీఆర్ హ్యావింగ్ కొలాబ్ విత్ రష్యా అండ్ వీఆర్ హ్యావింగ్ కొలాబ్ విత్ అదర్ కంట్రీస్. కానీ ప్రధానంగా భారతీయ శాస్త్రవేత్తల బృందం యొక్క కృషి మాత్రం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. వారికి ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా. ఎందువల్ల అంటే ఇస్రో చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ భారతదేశాన్ని ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో నిలబెడుతూ ఉన్నాయి. 2023లో చంద్రయాన్ 3 విషయంలో మనం అందరూ చూసాం. అసలు ప్రపంచంలో చంద్రునిపై ఇలా ఒక మాడ్యూల్ను ప్రవేశపెట్టినటువంటి ప్రపంచ దేశాల్లో 4వ స్థానం మనకు ఉంది. మరీ ముఖ్యంగా మనం ప్రపంచంలోనే సౌత్ పోల్, అసలు సౌత్ పోల్లో ఎవరు కూడా ఇంతవరకు ల్యాండ్ చేయలేదండి, సాఫ్ట్ ల్యాండింగ్. మరి ఆ ఘనత భారత్కే దక్కింది. మరి ఇటువంటి ప్రత్యేకతలకన్నిటికీ కూడా కారణం ఇస్రోనే. కాబట్టి ఆ ఇస్రో, అలాగే ఇస్రోకు ఆ ఫ్రీడమ్ కానీ, ఫండింగ్ కానీ, అలాగే ఇస్రోకు ఆ రకమైనటువంటి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మనం ఇప్పుడు చూస్తూ ఉంటే మనకు తెలుసు, ఇంతకుముందు ప్రోగ్రామ్స్లో కూడా ప్రధానమంత్రి వర్యులే ప్రత్యక్షంగా అక్కడ ఉండి అనే కార్యక్రమాల్లో పాల్గొనటం కూడా చూస్తున్నాం. అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ బూస్టప్ ఫర్ ది సైంటిస్ట్ దట్ ది గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ విత్ దెమ్. అలాగే ప్రజల్లో కూడా ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే సోషల్ మీడియా కావచ్చు, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ కావచ్చు, దీని ద్వారా అసలు స్పేస్ గురించి తెలుసుకోవాలన్నటువంటి ఒక అవగాహన, అలాగే స్పేస్ గురించి ఒక క్యూరియాసిటీ, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ప్లానెటరీ సిస్టమ్ గురించి కూడా అర్థం చేసుకోవాలనేటువంటి ఒక తపన ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా పెరిగిపోయింది. ఎప్పుడైతే మనం చంద్రయాన్ విషయంలో 19లో చూసాం, అప్పుడు ఎలాంటి ఒక స్పందన వచ్చిందో మనం చూసాం. అలాగే 2023లో ఆ విజయాన్ని ఎలా ఆస్వాదించాం అంటే ఈ టెక్నికల్ మాన్యువర్స్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్, అలాగే ఎప్పుడైతే సక్సెస్ సాధిస్తామో ఈ స్పేస్ ఎక్స్పెడిషన్స్లో అది ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా మనం లైవ్లో చూసాం. కాబట్టి ఇప్పుడు ఏ స్పేస్ ప్రాజెక్ట్ కానీ ప్రోగ్రామ్ జరిగినా కూడా ఇంతకు ముందులాగా అది శాస్త్రవేత్తలకు సంబంధించిన అంశం అని పట్టించుకోకుండా ఉండటం లేదు. ఆ కౌంట్డౌన్ జరుగుతున్నప్పుడు నిజంగా మనం విత్ బేటెడ్ బ్రీత్ మనం అలా కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అంటే మన రాకెట్ మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా, ఆ అనుకున్నటువంటి కక్షలో వెళ్తుందా అని అసలు చాలా మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో, అనేక నగరాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కౌంట్డౌన్ ఫినామినాను, అలాగే రాకెట్ యొక్క ట్రాజెక్టరీ సిస్టమ్ను అలాగే చూస్తూ ఆస్వాదిస్తూ ఉండేటువంటి ఒక సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే అవేర్నెస్ పెరిగింది. ఇది మన దేశానికి సంబంధించింది, ఇది అంతరిక్షానికి సంబంధించినటువంటి అంశం అనే ఒక అద్భుతమైన ఆలోచన మన ప్రజల్లో రావటం అనేది దానికి ముఖ్యంగా ఇస్రోనే కారణం అండి. అంటే మొక్కవోనే దీక్షతో మనం ఎలా అయినా సరే సాధించాలి, మనకున్న వనరులు, మనకున్నటువంటి ఫండింగ్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ కన్స్ట్రెయింట్స్ ఉన్నా కూడా, బాటిల్ నెక్స్ ఉన్నా కూడా వాటిని అధిగమించి ఖచ్చితంగా మనం కూడా ఈ అంతరిక్ష ఈ యొక్క స్పేస్ ప్రోగ్రామ్స్లో భారత్ పేరు ఉండాలి. ఎలా అయితే నాసాని అనుకుంటూ ఉన్నారో ఇప్పుడు అలా ఇస్రోను కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక అథెంటికేటెడ్ స్పేస్ ఏజెన్సీగా భావిస్తూ ఉన్నారంటే దానికి అసంఖ్యాకమైనటువంటి మన శాస్త్రవేత్తల బృందమే కారణం. అలా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే గగన్యాన్ యొక్క లక్ష్యం ఏంటంటే మానవ సహితంగా స్పేస్లోకి వెళ్ళి సేఫ్గా రిటర్న్ కావటం. అలాగే మనకున్న లక్ష్యాలు కూడా చంద్రయాన్ గురించి కూడా ఉంది. ఎందువల్ల అంటే చంద్రుడు మనకు దగ్గరగా ఉన్నటువంటి మన భూమికి సంబంధించిన ఉపగ్రహం కాబట్టి అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ పరిస్థితులు, అలాగే అక్కడ ఉన్నటువంటి మినరల్ కంటెంట్, ఆ శాంప్లింగ్స్, వీటి ద్వారా అక్కడ శాశ్వతంగా ఒక రకంగా చెప్పాలి అంటే
హ్యూమన్ ఎస్టాబ్లిష్మెంట్స్, అక్కడ ఒక ల్యాబ్స్ కానివ్వండి, రీసెర్చ్ ల్యాబ్స్ కనుక ఏర్పాటు చేసుకోగలిగితే భూమి గురించి అలాగే విశ్వ రహస్యాలను కూడా మనం ఛేదించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ మనకు బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఒక ఫ్రయల్ అండర్స్టాండింగ్ ఉంది, కానీ యాక్చువల్గా అసలు బిగ్ బ్యాంగ్ జరిగినటువంటి ఆ ప్రీ కండిషన్స్ ఏంటి, ఆ పోస్ట్ బిగ్ బ్యాంగ్లో జరిగినటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ది యూనివర్స్ కానివ్వండి, ఫార్మేషన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్స్ కానివ్వండి, ఈ గెలాక్సీస్ కానివ్వండి, ఇవన్నిటి విషయంలో కూడా మనకి ఇంకా స్పష్టమైనటువంటి అవగాహన లేదు. కాబట్టి అలాంటి రీసెర్చ్ చేయాలి అంటే మనకు ఈ నియర్ బై ప్లానెట్స్ కానివ్వండి, అలాగే మన ఉపగ్రహమైన చంద్రుని గురించి అధ్యయనం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఇస్రో ఈరోజు చంద్రయాన్ ప్రాజెక్ట్స్ చేపట్టింది. అలాగే మంగళయాన్, మనకు దగ్గరగా ఉన్నటువంటి గ్రహం మార్స్, మనకున్న సీక్వెన్స్లో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, యురేనస్, ఈ సీక్వెన్స్లో ఎర్త్ తర్వాత నియరెస్ట్ ప్లానెట్, రీచబుల్ ప్లానెట్ అంటే మనకు మార్సే, మంగళ గ్రహం అని మనం అంటాం. కాబట్టి మంగళయాన్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ కూడా మనకు ఉంది. ఆ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పుడు ఎలా అయితే అమెరికన్స్ నాసా ద్వారా క్యూరియాసిటీని ప్రవేశపెట్టి అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటున్నారో, అలా భారతదేశం కూడా ఇప్పుడు చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ని ఎలా ప్రవేశపెట్టారో అక్కడ కూడా మనం మార్స్ను కూడా అలా ఎక్స్ప్లోర్ చేయాలి. అలాగే నియర్ బై ప్లానెట్స్ గురించి కూడా మనకు అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో మంగళయాన్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఆదిత్యయాన్ కూడా, అంటే అసలు మన సోలార్ సిస్టమ్కు మూలమైనటువంటిది సూర్యుడు. కాబట్టి సూర్యుడు, ఈ నక్షత్రం గురించి మనం తెలుసుకోవాలి, అక్కడ జరుగుతున్నటువంటి అనేక రకాలైన న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్షన్స్ గురించి, అలాగే ది డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్ గురించి మనం అవగాహన పెంచుకోవాలి అనేటువంటి తపనతో ఆదిత్యయాన్ కూడా ప్రవేశపెట్టారు. ఇప్పుడు గగన్యాన్లో స్పేస్కి సంబంధించినటువంటి రీసెర్చ్. మరి ఈరోజు మనం విజువల్స్లో చూస్తున్నట్టు పారాచూట్ సిస్టమ్ అనేటువంటిది మన క్రూ మెంబర్స్ను సేఫ్గా ల్యాండ్ చేయడానికి ఉపయోగపడే అత్యంత ఆవశ్యకమైనటువంటిది పారాచూట్ సిస్టమ్. దీని ద్వారానే పారాచూట్స్ ఎప్పుడైతే ఒక ఈ వీళ్ళని తీసుకెళ్లేటువంటి క్రాఫ్ట్ ఏదైతే ఉందో రీఎంట్రీ టైంలో స్ప్లాష్ డౌన్ కావటానికి, సేఫ్గా అది దిగటానికి, డిసెంట్కి కావాల్సినటువంటి మెయిన్ ఫీచర్ ఏంటి అంటే పారాచూట్ సిస్టమ్. అందువల్లే అది ఒక కాంబినేషన్గా ఒక నియర్లీ 10 పారాచూట్ సిస్టమ్స్ అవి అన్నీ పని చేస్తేనే ఇన్ ట్యాండమ్ ఆ హై స్పీడ్, ఆ హై వెలాసిటీ కంట్రోల్ అయ్యి సేఫ్గా మనం డిజైర్డ్ టెర్మినల్ వెలాసిటీని చేరుకుంటాం. అందువల్లే మనకు ఒక సిస్టమ్ చూసారా, ఒక కాంబినేషన్ ఆఫ్ పారాచూట్స్ అక్కడ ఓపెన్ అవుతూ ఉంటాయి. వాటి ద్వారా స్పీడ్ మినిమైజ్ అవుతూ వచ్చి ఆ రిక్వైర్డ్ టైంలో ఇట్ హ్యాస్ టు రీచ్ ది డిజైర్డ్ వెలాసిటీ. అది దీని పారాచూట్ సిస్టమ్ వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ డిజైన్ అనమాట. ఈరోజు మనం చూస్తే అబ్సల్యూట్లీ అక్కడ ఓపెన్ అప్ అవుతున్నటువంటి ఆ పారాచూట్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ స్ప్లాష్ డౌన్, ఇవన్నీ కూడా శాస్త్రవేత్తల క్యాల్కులేషన్కు అనుగుణంగానే ఈరోజు జరగటం అనేటువంటిది నిజంగా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఇస్రో మరిన్ని విజయాలు కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మరోమారు ఇస్రో శాస్త్రవేత్తలందరికీ కూడా ప్రత్యేక అభినందనల్ని తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ.